దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథము చాలండి. నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిల్చుననియో నేను ఎరుగుదును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా మరి నా విమోచకుడు సజీవుడు అని మరి యోబు భక్తుడు పలుకుతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును. యోబు భక్తుడు ఏమంటా ఉన్నాడు? నా విమోచకుడు సజీవుడై తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదునని యోబు భక్తుడు పలుకుతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి నా యేసు సజీవుడై లేచినాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ విధంగా ఈ లోకంలో మహానుభావులు ఎందరో మరణించినారు. వారి యొక్క సమాధులు కూడా మన మధ్యలో ఉంటా ఉన్నాయి. వారి ఎముకలు కూడా ఆ సమాధిలో ఉంటా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి యేసు మాత్రము మరణించిన ఆ యొక్క వారిలో ఖాళీ సమాధి మాత్రమే యేసు ప్రభువుదే. హల్లెలూయా. ఎంతోమంది మహానుభావులు చనిపోయినారు, వాళ్ళ సమాధులు ఉన్నాయి, వారి ఎముకలు ఆ సమాధిలో ఉన్నాయి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేపబడ్డ సమాధి ఇప్పటికీ మన మధ్యలో ఉంటా ఉన్నది. ఖాళీ సమాధిగా ఉంటా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా భూమి మీద ఎవ్వరిది ఆ విధంగా ఖాళీ సమాధిగా లేదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ ఇదే సజీవుడు అనడానికి మరి నిదర్శనం. నేటి వరకు పాలస్తీనా దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ ఖాళీ సమాధిగా ఉన్నదని ఇక్కడ ఉంటా ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క పాలస్తీనా దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఖాళీ సమాధిగా ఉన్నట్టుగా మరి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. మరణాన్ని యేసు బందీగా చేశారు. మరణం యొక్క కోరలు విరగగొట్టబడ్డాయి. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఖాళీ సమాధి విజయానికి గుర్తు యేసు సమాధి. యేసు సమాధి మరి ఇక్కడ వారి వద్ద ఉంటుంది. అనేకులు వచ్చి యేసును వెతుకుతూ ఉంటే సజీవుడైన యేసును మీరు ఎందుకు వెతుకుచున్నారు అని మృతులలో వెతుకుచున్నారు అని దూతలు అంటా ఉన్నారు. దూతలు అక్కడ వచ్చి ఉంటా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే పాపుల చేతికి నేను అప్పగింపబడి నేను చనిపోయి తిరిగి 3వ దినమున లేపబడతానని చెప్పిన ప్రకారంగా ఆయన లేచి ఎప్పుడో ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ దూతలు చెప్తా ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడో లేచి ఉన్నారు, మరి మీరు ఎందుకు వెతుకుచున్నారని దూతలు అంటా ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సజీవుడు అంటే మరణాన్ని ఓడించిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. సజీవుడుగా ఏ మనుష్యుడు లేవలేదు, ఏ మనుష్యుడు కూడా లేవలేదు. మరి భూమి ఆకాశాన్ని సర్వం సృష్టించిన గొప్ప దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడుగా ఆయన లేపబడి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిరంతరము బ్రతికి ఉన్నవాడే సజీవుడు. నిరంతరం మనం యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము సజీవుడుగా ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారే. ఎవ్వరు నిరంతరంగా లేరండి. దేవుని నామానికి స్తోత్రం. ఎవ్వరు చనిపోయి తిరిగి లేపబడలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడుగా ఆయన లేపబడ్డాడు. ఆయన పేరే యేసు. హల్లెలూయా. ఆయన పేరేం పేరు? యేసుక్రీస్తు ప్రభువారు. మానవాళి కోసము మానవునిగానే
జన్మించిండు. మానవాళి కోసము మానవుడిగా ఆయన జన్మించినాడు. 33.5 సంవత్సరాలు జీవించి మానవాళి కోసం మరణించి ఆయన తిరిగి లేపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ఈ లోకంలో మరి ఆయన జయించి సామ్రాజ్యాన్ని నేతలను మరి విద్యావేత్తలను ఐశ్వర్యవంతులను ఎందరో మరణము ముందు తల వంచారు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట తల వంచి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరణము ఆయనను యేసుక్రీస్తును బంధించి యుండుట అసాధ్యం. మరణము ఆయనను బంధించి యుండుట అసాధ్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన తిరిగి లేపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. అపోస్తల కార్యంలో 2:24 వ్రాయబడినది. మరి నా యేసు సజీవుడై ఏమి చేశాడో మరి చూడండి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేపబడి ఆయన ఎన్నో కార్యాలు చేసిండండి. ఎన్నో అద్భుతాలు చేసిండు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా యేసు సజీవుడై లేచెను. హల్లెలూయా. అందరూ అనండి ఒకసారి, నా యేసు సజీవుడై లేచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 25వ వచనంలో, ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. 15వ అధ్యాయము 20వ వచనం. 20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులో నుండి లేపబడి ఉన్నాడు. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడైతే మరి నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. క్రీస్తు మరి పునరుద్ధానుడు యొక్క ఇక్కడ సందేహముగా మరి ఇక్కడ ఉంటా ఉన్న. దేవుని నామానికి స్తోత్రం. మరి నిద్రించిన వారిలో మొదట ఫలముగా క్రీస్తు మృతుల నుండి ఆయన లేపబడ్డాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. హల్లెలూయా. మనుషుని ద్వారానే మరణము వచ్చెను. మనుషుని ద్వారానే పునరుద్ధానమును కలిగెను. దేవుని నామానికి స్తోత్రం. ఆదాము అవ్వల ఇక్కడ చూడండి. ఆదాము నందు అందరు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింప పడుదురు. ఎవరైతే మరి ఇక్కడ రాయబడ్డ వాక్యము ఆదాము నందు అందరూ మరణం పొందిరు, కానీ క్రీస్తులో అందరూ ఏం చేస్తూ ఉన్నారు? బ్రతికి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు. సమాధిలో ఉన్నాడండి ఆయన? సమాధిలో లేడు. ఆయన చెప్పిన ప్రకారము ఆయన లేపబడి ఉన్నాడు. కాబట్టి చూడండి, అదే 15వ అధ్యాయము 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చాలండి. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనాల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగా 3వ దినమునైన లేపబడెను. హల్లెలూయా. 3వ దినమునైన లేపబడిన లేఖనాల ప్రకారంగా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన క్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందెను, సమాధి చేయబడను. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము,
మనం చేసిన ప్రతి ఒక్కటి మరి ఆ యొక్క సమాధిగా చేయబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. మరణం యొక్క మరి ఇక్కడ ముళ్ళు ఆయన విరిచిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లేఖనాల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనాల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రకారంగా 3వ దినమున ఆయన లేపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి మనం కూడా దేవుని సన్నిధానంలో ఆయన శక్తి, ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన బలమును మనం పొంది ఉండాలండి. ఆయన ఏ విధంగా చెప్పిండో ఒక్క మాట పొల్లు పోకుండా ఆయన చెప్పిన మాట నెరవేర్చబడ్డది. తండ్రి చిత్త ప్రకారంగా అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలిగిన ఒక్కటి కూడా ఆయన తప్పిపోకుండా భూమి మీద మనుష్య కుమారుడిగా వచ్చి మనుష్య కుమారుడిగా ఆయన మరి మరి అందరి పాపముల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినంగా ఆయన లేపబడ్డాడు. అదే లూకా సువార్తలో 24:6 వచనంలో చూసుకుందాం. లూకా సువార్త 24:6 వచనంలో, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? లేచి ఉన్నాడు. గలిలయలో ఆయన కనబడతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లేఖనాల ప్రకారంగా క్రీస్తు నిజమే మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనాల ప్రకారంగా 3వ దినమున ఆయన లేపబడను. మరి ఆయన ఇక్కడ లేడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడండి ఆయన? ఎక్కడ ఉన్నాడు ఆయన? లేచి ఉన్నాడు. లేచి ఎక్కడ వెళ్ళిండు? మీరు అందరు బైబుల్ ఉన్నాయి కదా, బైబుల్ మంచి క్లియర్గా బైబుల్ వాక్యాలే చెప్తున్నా, నేను వేరే వాక్యాలు చెప్తలేను. మీరు కూడా మంచిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? గలిలయలోనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఇది మరి మరవలేని మహా గొప్ప సంఘటన. ప్రపంచంలో నిజంగా మరవలేని గొప్ప మహా సంఘటన. ఎంత ఇది ఎవరైనా గమనించినారండి? కదండి, ఎవ్వరు కూడా గమనించలే. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే ఇది మరవలేని మహా గొప్ప సంఘటన. సజీవుడై ఎందుకు లేచాడంటే, హల్లెలూయా, ఆయన మరణించి తిరిగి లేకపోతే మనకి విజయం లేకపోతుండే. ఆయన మరణించి ఆయన తిరిగి లేచి సజీవుడై ఎందుకు లేచాడంటే మనని నీతిమంతులుగా తీర్చడానికి. హల్లెలూయా. మనని నీతిమంతులుగా తీర్చడానికి, ప్రభువై ఉండడానికి యేసు లేచెను. దేవుని నామానికి స్తోత్రము. హల్లెలూయా. రోమా గ్రంథం 4:25 వచనంలో రాయబడ్డది, నీతిమంతులుగా తీర్చబడడానికి యేసు లేచెను. రోమా 14:9 వచనంలో ప్రభువై ఉండడానికి యేసు లేచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీ 15:55 వచనంలో మరణపు ముళ్ళును విరువడానికి యేసు లేచెను. హల్లెలూయా. ఒకసారి చదవండి 15వ అధ్యాయము, 1 కొరింథీ 15:55 వచనము. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపముకును ఉన్న బలము ధర్మశాస్త్రమే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఓ మరణమా, నీ యొక్క ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, ముళ్ళు పాపమునకున్న బలమును ధర్మశాస్త్రమే. దేవుని నామానికి స్తోత్రం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణం యొక్క ముళ్ళును, పాపం యొక్క ముళ్ళును యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు?
విరిచివేసిండు. హల్లెలూయా. గొప్ప విజయం మనకు కలిగిందండి. దేవుని నామానికి స్తోత్రం. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మీరు దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రభు మరి ఇక్కడ ప్రభు ఉండడానికి యేసు లేచను, మరణపు ముళ్ళు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు లేచిండు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకేం కలిగిందండి? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత జయము కలిగింది. హల్లెలూయా. మనకు జయము కలిగింది కాబట్టి మరి ఆయన సన్నిధానంలో మరణపు ముళ్ళు ఒకటి విరువబడి ఉన్నది. మనం ఏమాత్రం భయపడడానికి వీల్లేదు. మన యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఉన్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు సమాధి గెలిచి లేచినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భయము తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లేచిండు. చూడండి, ఇంకో వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 28:10 వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చాలండి, ఇక్కడ భయపడకుడి అని చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎవరికి చెప్తా ఉన్నాడు? అక్కడ భయపడకుడి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏమాత్రం మనము భయమును యేసుక్రీస్తు ప్రభు తొలగించడానికే యేసయ్య లేచి ఉన్నాడు. హల్లెలూయా. భయపడకండి, దిగులు పడకండి, భయపడకండి, ఏమాత్రం మీరు అధైర్యపడకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడై లేచనని మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు. ఇంకా యోహాను 20:21 వచనంలో మనకు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన యేసు లేచెను. దేవుని నామానికి స్తోత్రమి. మనకు సమాధానములు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నాడు. కాబట్టి ఈ దినాలలో ప్రతి కుటుంబాలలో మరి ఎక్కడ చూసినా సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇవ్వడానికి అయినా సజీవుడిగా అయినా లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్త 24:51 వచనంలో ఆశీర్వదించడానికి యేసు లేచెను. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను గొప్ప చేయడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదింపబడాలని ఎంతమందికి ఆశ కలిగి ఉన్నది? హల్లెలూయా. నేను ఆశీర్వదింపబడాలి, నేను అన్నిట్లో ఆశీర్వదింపబడాలి, నా పనులు అన్నిట్లో నేను ఆశీర్వదింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం. అందరి చేతులు ఎత్తండి. నేను ఆశీర్వదింపబడాలి అనండి. నేను ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు ఆశీర్వదింపబడతా ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం. ఉదయకాలం దేవుని సన్నిధానంలో, ఆయన ఆలయంలో ఆయన యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుని యొక్క దీవెనలు మనం పొంది ఉందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 28:20 వచనంలో సదాకాలం మనతో ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉండెను. హల్లెలూయా. సదాకాలము నీతో ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై లేచి ఉన్నాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదే మత్తయి సువార్త 28:7 వచనంలో యేసు లేచి ఉన్నాడని అందరికీ తెలియజేయుడి. ఏమంటా ఉన్నాడు? వినడం మట్టుకే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఉన్నాడని అందరికీ నువ్వు తెలియపరచాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ యేసయ్య ఆయన సజీవుడై ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి మరి యేసు సజీవుడై అందరికీ కనబడతా ఉన్నాడండి. మీరు ఎప్పుడైనా దేవుని చూసిర్రా? యేసయ్యను చూసిర్రా? నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి అందరికీ కనబడతా ఉన్నాడు. హల్లెలూయా.
చూడండి వాక్యము అక్కడ అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రయాణముల నుండి చూపి వారికి తాను సజీవునిగా కనుపరుచుకొనెను. హల్లెలూయా. అందరికీ ఆయన సజీవుడిగా కనుపరుచుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి ఎక్కడ కనబడనో ఎదురు చూశారు. యేసు ఎవరికి కనబడను తెలుసా? చాలా మందికి కనబడ్డాడు. హల్లెలూయా. బైబిల్లో వాక్యంలో వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారి మరి అందరికి కనబడినట్టుగా. మొదట మార్కు సువార్త 16వ అధ్యాయంలో 9వ వచనంలో మగ్దలేను మరియకు కనబడ్డాడు. హల్లెలూయా. ఎవరికి కనబడ్డాడండి? మగ్దలేను మరియ కనబడ్డాడు. మళ్ళీ మత్తయి సువార్తలో 28:5వ వచనంలో కొందరు స్త్రీలకు కనబడినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి లూకా సువార్తలో 24:35 వచనంలో పేతురుకు కనబడెను, లూకాకు కనబడెను. దేవుని నామానికి స్తోత్రం. 10 మంది శిష్యులకు మరి అక్కడ కనబడెను. లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో మరి యోహాన్ సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో 10 మంది శిష్యులకు అక్కడ కనబడినట్టుగా దేవుని వాక్యం రాయబడ్డది. అదే యోహాన్ సువార్తలో మరి 20వ అధ్యాయం 26వ వచనము 29వ వచనంలో మరి వ్రాయబడి ఉన్నది, చేపలు పట్టుచున్న 7 శిష్యులకు కనబడెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్యాలు చదివితే చాలా లేట్ అయిపోతుందని నేనే చెప్తా ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ 11 మంది శిష్యులకు కనబడెను. మత్తయి సువార్త 28:16 వచనంలో 500 మందికి సహోదరులకు కనబడెను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 1 కొరింథీయులు 15:6 వచనంలో 500 మంది సహోదరులకు కనబడెను. మరి యాకోబుకు అనబడిన మరి ఆయనకు కూడా కనబడెను. 1 కొరింథీయులు 15:7 వచనంలో ఒకసారి చదవండి. అయితే ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తులకు అందరికీ కనబడెను. యాకోబుకు అపోస్తులకు అందరికి కూడా అక్కడ కనబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అపోస్తులు 1-2 మరి 4వ వచనం వరకు చదవండి. తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడి దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకోవాలండి. అందరికి తాను సజీవునిగా కనబడెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1-5 వచనంలో పౌలుకు కూడా అక్కడ కనబడినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో నేడు మనకు మరి కనబడుచుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలండి. దేవుని నామానికి హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇంతమంది వారి హృదయాలు ఏమున్నాయండి? పరిశుద్ధంగా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయి కదండి. ఎలాంటి పాపం లేదు, ఎలాంటి దోషం లేదు, అపవిత్రత లేదు. కాబట్టి అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు కనబడినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. కనబడిండు. ఆయన చనిపోయి తిరిగి సజీవుడిగా లేచి అందరికీ కనబడినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. నేను రెండు వాక్యాలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ కనబడినట్టుగా ఇక్కడ వాక్యం చూసినాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి అందరితో మాట్లాడడం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త
28:9 యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. చాలండి. యేసు చనిపోయి లేచిన తర్వాత మాట్లాడిన మాటలు ఎంతో మధురంగా, ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటా ఉన్నాయి. కాబట్టి శుభకరమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. శుభకార్యమైన మాటలు. ఎన్ని గృహాలలో శుభకార్యాలు జరుగుతలేవో యేసయ్య మీద నమ్మకం పెట్టండి, విశ్వాసం పెట్టండి, విధేయత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మీ ఇంట్లో శుభకార్యము జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గృహాలలో శుభకార్యాలు లేవు కదండి, మోడు బారి ఉంటా ఉన్నాయి, చీకటిగా గృహంలో ఉంటున్నాయి, కొట్లాటలు, సమాధానం లేకుండా, ఒకరి ఎడల ఒకరు ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు కుటుంబాలలో ఉంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబాలలో శుభకార్యము జరగాలి, సంతోష కార్యములు జరగాలి, ఆనందమైన కార్యాలు, ఒకరి ఎడల ఒకరు ప్రేమగా ఉండాలి. భర్తను చూస్తే భార్య కోపం, భార్యను చూస్తే భర్త కోపం. ఇక చూస్తూ ఉంటారు, ఇక చెప్పలేను కదండి. అలాంటి ద్వేషాలు మనకు అవసరం లేదండి. మన పక్కవారు, ఎదురువాళ్ళు, వాళ్ళు వీళ్ళు చూస్తారు. మన దేవుడు సజీవుడిగా ఆయన లేచి ఉన్నాడు. నీ ఇంట్లో ఆనందం, సంతోషం, సమాధానం ఎప్పుడు ఉండాలి. అదే నీ ఇంట్లో దీవెనకరం. ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకోండి, కామ్గా ఉండాలి. ఏముండాలి? భర్త లేచి తిడుతూ ఉంటాడు, నీకు వంట రాదు, అది రాదు, ఇది రాదు, అది రాదు, ఇక అన్నీ అంటుంటాడు. ఏమన్నా కామ్గా ఉండాలి. ఉప్పు కారం ఎక్కువ వేసి పెట్టాలి ఇంకా కదండి. ఇంకొకసారి తింటారు కదా. ఇక భార్య అది ఇది 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 అంటుంటుంది. ఇక భర్త కూడా కామ్గా ఉంటాడు. అంటే ముసురు జ్ఞాపకం చేసుకోవాలి. వర్షము కురుస్తుంది కదా, ఈమెతో ఎందుకు పోవాలని. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో సంతోషమైన శుభకార్యాలు జరగాలి. దేవుని నామానికి స్తోత్రం. యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. నీ ఇంట్లో శుభము కలుగునుగాక. హల్లెలూయా. నీ ఇంట్లో శుభము కలుగునుగాక. ఇందాక చాలా చక్కగా నవ్వినరండి. లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో ఆలోచన చేసినట్టు. ఎప్పుడు మనకు అట్లా ఉండకూడదు. మన ముఖాలలో ఏముండాలా? సంతోషంగా ఉండాలా. ఎప్పుడైనా నువ్వు ముఖం ఇట్లా పెట్టుకున్నావు అనుకో, తినంటే అమ్మో ఈమె ఎట్లనో ఉన్నది, జాగ్రత్తగా ఉండాలని నేను పలకరియాలంటే కూడా భయం వేస్తుంది. నీకు శుభము కలుగునుగాక అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మత్తయి సువార్త 28:18 అభయం ఇచ్చిన మరి ఆ మాట యేసు వారిని చూసి భయపడకుడి అంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు మరి భయపడకుడని వ్రాయబడి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. చాలామందికి భయం, పాట పాడాలన్న భయం, లేచి మాట్లాడాలన్న భయం కదండి. ఫ్రీగా ఉండాలి. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని బంధిస్తారండి? ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటారా? భయంతో కూర్చుంటారు ఇట్లా. అమ్మో నేను లేస్తే ఏమంటారో, నేను మాట్లాడితే ఏమంటారో. ఎవరేమన్నారు? ఇక్కడ ఫ్రీడమ్ మీకు అందరికీ కదండి. మీ అందరికీ ప్రార్థన వీళ్ళ సంఘంలో మీకు ఫ్రీగా. కాబట్టి మీరు భయపడకూడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. అదే 28 దేవుని యొక్క వాక్యం ఇక్కడ 28 మరి 20 విజయం ఇచ్చిన మాట మీకు ఇవ్వబడిన ఉన్నదని, విజయము నీకు కలుగుతుందని చెప్పాను. 28:18 నీకు ఏం కలుగుతా ఉన్నది? విజయము కలుగుతా ఉన్నది. హల్లెలూయా. శత్రువుల మీద విజయం, సాతాను మీద విజయం, అపవాది మీద విజయం, కష్టాల మీద విజయం, ఆర్థిక సమస్య మీద విజయం. అన్నిట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడై లేచి నీకు విజయం కలగడానికి దేవుడు లేచిండండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ 28:20 కూడా వాగ్దానం ఇచ్చిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని చెప్పాను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు చాలామందితో ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి యేసుక్రీస్తు ప్రభువారు మనతో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే 24 లూకాసు వార్త 24:15 వచనంలో, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చాలండి, ఇద్దరు మనుషులు సంభాషిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేముకు ఆమర దూరంన ఉన్న ఎమ్మాయి గ్రామమునకు క్లోయోప లూకా ఇద్దరు నడుచుచు యేసు పునరుద్ధానను గురించి మాట్లాడుకొనుచుండగా యేసు వారిద్దరితో నడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు కోసం ఆయన మాట్లాడుతుండగా యేసయ్య వారి మాటలు వింటా ఉన్నాడు. యేసు మనతో నడవడం, మనము యేసుతో నడవడం ఎంత ధన్యకరము. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఇద్దరు మాట్లాడుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు వారి మాటలు వింటా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు నడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నువ్వు నడిచిన దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు కూడా నడుస్తూ ఆయన పునరుద్ధాన గురించి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు వారిద్దరితో నడిచెను. దేవుని నామానికి స్తోత్రం. యేసు మనతో నడవడము చాలా ధన్యకరం. మనము యేసుతో నడవడము చాలా ధన్యకరం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చూస్తే మాత్రము హానోకు దేవునితో నడిచిండు. మరి యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడిచాను. దేవుని నామానికి స్తోత్రం. యేసుతో పౌలు నడిచాను. మరి సంఘము నడవడి మరి దేవుడు కూడా సంఘంలో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని పోలి నడుచుకొనిడి ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మనం కూడా అంటే సంఘముతో నడువుడి, ప్రసంగి 1:8లో మనం కూడా ప్రార్థన వీరుల సంఘంలో మనము నడవాలి. హల్లెలూయా. సావాసంలో నడవాలి, సంఘంతో నడవాలి. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు. ఆదామవ్వలతో దేవుడు నడిచాడు. కాబట్టి ఇక్కడ ఈ మనందరితో దేవుడు నడుస్తూ ఉన్నాడు. మనం కూడా దేవునితో నడచాలి. ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉన్నది. కాబట్టి ఎంతమంది కన్నీరుతో ఉన్నారు, ఎంతమంది దుఃఖంలో ఉన్నారు, ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీ కన్నీరు తూడ్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కన్నీరు తూడ్చుతూ ఉన్నాడు. ఆదివారము పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి వంగి చూడగా సమాధి ఖాళీగా ఉన్నది. యేసు కనబడి ఆమెను చూసి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఓదార్చని. ఈ లోకంలో కన్నీరు తూర్చేవారు కంటే కన్నీరు పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మొదట మగ్దలేని మరియకు దేవుడు కనబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సమాధి ఖాళీగా ఉన్నది. నా యేసయ్య ఆ యొక్క దేహాన్ని, ఆ డెడ్ బాడీని ఎవరు ఎత్తుకపోయినరో అని ఆమె ఏడుస్తూ ఉన్నారు. అమ్మా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది కన్నీరు పెట్టేవారు ఉన్నారండి. నిన్ను దుఃఖపరిచేవారు ఉన్నారు, నిన్ను ఏడిపించేవారు ఉన్నారు, నిన్ను కృంగదీసేవారు ఉన్నారు, మాటల చేత పొడిచేవారు, క్రియల చేత బాధ పెట్టేవారు ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది ఈ లోకంలో కన్నీరు తూర్చేవారు కంటే కన్నీరు పెట్టేవారు ఎక్కువగా ఉన్నారు. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఏం బాధ కలిగింది, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, నీ కన్నీరు పోతుంది, బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి అనే మాటలు చాలా తక్కువ కదండి. కన్నీరు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, నిన్ను దూషించేవాళ్ళు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు కొరకు ఏడ్చిన మగ్దలేని మరియ కన్నీరును యేసుక్రీస్తు ప్రభువారు తూడ్చినట్టుగా యోహాను సువార్త 20:15 వచనంలో వ్రాయబడింది. చాలామంది కన్నీరు ఇక్కడ తూర్వబడి ఉన్నది. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేసిండు. ఇక్కడ తిబేరియా సముద్ర తీరంలో శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొనేను కానీ శిష్యులు గుర్తుపట్టలేదు. రాత్రంతయు వలలు వేసినను
ఒక్క చేప కూడా పట్టలేదు. యేసు దరిన నిలబడి దోణి కుడి ప్రక్కన మరి వల వేయుడి అని యేసు అనగానే ఆ శిష్యులు వల వేసి విస్తారమైన చేపలు, గొప్ప చేపలు అక్కడ పట్టిరి. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 6 నుండి 7 వరకు 153 గొప్ప చేపలు ఆ వలలో పడ్డాయండి. దేవుని నామానికి స్తోత్రం. శిష్యులు అక్కడ వల వేస్తున్నారు, చేపలు దాంట్లో పడతలేవు. యేసు ప్రభు వారు అక్కడ ఒడ్డుకు నిలబడి ఆ వల అక్కడ వేయండి అనగానే అక్కడ వేసిన తర్వాత విస్తారమైన చేపలు, అంటే రాత్రంతా వాళ్ళు కష్టపడ్డారు, రాత్రంతా వాళ్ళు బాధపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కష్టాలు, బాధలు చూసి ఆ వల అక్కడ వేయండి, అయ్యా రాత్రంతా బాధపడ్డావు, నువ్వు ఇక్కడ వెయ్యి అంటున్నావేంది అని అన్నారు. కానీ నువ్వు అక్కడ వెయ్యి అనగానే అక్కడ వేయంగానే 153 రకరకాల చేపలు ఆ వలలో పడినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. నిజమే అండి. పునరుద్ధానమునకు ముందు, పునరుద్ధానమునకు తర్వాత అనేక అద్భుతములు యేసుక్రీస్తు ప్రభువారు చేసిరు. అవి నేటి సాక్షిగా మన మధ్యలో చాలా ఉంటా ఉన్నాయి. యేసుని ఎరిగిన అనేక మంది గొప్ప అద్భుతాలు నేటి వరకు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా శిష్యులు, అనేక భక్తులు, అనేక విశ్వాసులు యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేయబడుతున్నారు. ప్రార్థన వీరుల సంఘంలో కూడా చాలా పరిశుద్ధాత్మ ద్వారా కుంటివారు, గుడ్డివారు, మూగవారు ఎంతోమంది ఇక్కడ బాగుపడిపోయారు. దయ్యాల చేత, మంత్రాల చేత ఎంతోమందికి ఇక్కడ స్వస్థత కలిగినాయి. ఉద్యోగాలు లేక అనారోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసిండు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి యేసు అనేక అద్భుతాలు చేసిండు. ఏలియా కంటే, ఎలీషా కంటే, మరి పౌలు కంటే, మరి అపోస్తుల కంటే, మోషే కంటే నేడు అనేక అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. యేసు ప్రభు వారు చాలా అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు విశ్వాసంతో అడుగు, అయ్యా నాకు అద్భుతం చెయ్యండి, నా ఇంట్లో గొప్ప కార్యం జరిగించండి అని విశ్వాసంతో నువ్వు అడుగు, దేవుడు కార్యం చేస్తాడండి. లాస్ట్గా ఇక్కడ నిజమే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులు 13. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. చాలండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అంటున్నాడు. ఆయన మారని దేవుడు. మార్పు మనమైతే గంటకు మారుతామా లేదా? గంటకు మారుతాం. అయ్యో ఇప్పుడే కదా నువ్వు మంచిగా, మళ్ళీ ఇప్పుడేమైంది అని అంటారు. గంటకు మారుతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నా యేసు సజీవుడై అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 24:50 వచ్చినము 51 త్వరగా చదవండి. ఆయన బెతేనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. చాలండి. నా యేసు సజీవుడై లేచి అందరికీ కనబడెను, మాట్లాడెను, నడిచెను, కన్నీరు తూడ్చెను, అద్భుతాలు చేశాను. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అందరిని ఆశీర్వదిస్తాడు. యేసు బేతానియా వరకు శిష్యులను తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆశీర్వదించి మరి ఏమంటా ఉన్నాడు? ఆయన అహరోను అయి ఆయన ఎత్తబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలో ఉన్నాడా అండి? ఆయన ఇక్కడ లేడు, ఆయన భూమి మీద లేడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. పరలోకంలో నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఎవరైతే సిద్ధపాటు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. 2026 సంవత్సరంలో మరి ఈ దినమున దేవుడు మనతో మాట్లాడు. సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడిచ్చే ఆశీర్వాదమును ఏ మానవుడు
ఆపలేడు. ఆయన హస్తముల క్రిందికి మరి వచ్చి ఆశీర్వదింపబడుము. దేవుని నామానికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆశీర్వాదములు ఎవ్వరు కూడా ఆపలేరండి. అబ్బా, ఈ కుటుంబం, ఈ సిస్టరు, ఈ బ్రదరు ఎంత ఆశీర్వదింపబడుతున్నారో. మొదట ఏ పరిస్థితుల్లో ఉన్నారో, మొదట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తుదకు నువ్వు మహాగా నువ్వు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదములు ఎవ్వరు ఆపలేరండి. నీకు దేవుడు ఇల్లు ఇస్తాడు, బండి ఇస్తాడు, ఇంకా నీకు బంగారం కావాలంటే బంగారం ఇస్తాడు. బంగారం అంటే ఎవరికైనా ఆశనే కదండి. బంగారం కావాలంటే, వెండి కావాలంటే, డబ్బు కావాలంటే, సమస్తం మనకు కావాలి. అన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుని మాత్రము నువ్వు కలిగి ఉండాలండి. హల్లెలూయా. నీ హృదయము శుద్ధికరంగా ఉండాలి. ఏ పాపము లేకుండా, ఏ దోషము లేకుండా, ఏ అపరాధములు లేకుండా పరిశుద్ధంగా ఉండాలి. ఆపలేరు. ఆయన హస్తముల క్రిందికి వచ్చి ఆశీర్వదింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన హస్తము క్రిందికి మీరు వచ్చి, ఆయన హస్తాల క్రిందికి మీరు వచ్చి ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సజీవుడై ఆయన లేచి ఉన్నాడు, మనని నీతిమంతులుగా తీర్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఉండి ఆయన నడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై ఆయన అందరితో మరి కనబడెను. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై అందరి కన్నీరు తుడుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై అనేక అద్భుత కార్యాలు చేసిండు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై అందరినీ ఆశీర్వదించిండు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా మనము ఆ యొక్క పునరుద్ధాన శక్తిని, బలమును మనం పొందుకొని ప్రార్థన వీళ్ళ సంఘంలో మనమందరం దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి, ఆయన అద్భుత కార్యాలు వినడానికి దేవుడు మనందరినీ ఇక్కడ నడిపించిండండి. ఈ ఉదయకాలమున ఈ యొక్క ఈస్టర్ సందేశాన్ని మనం విన్నాం కాబట్టి మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనము దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.